జై హో మాత, జై హో మాత, జై హో మాత. అమ్మ ఇచ్చిన మరో సందేశం మనసులో మెదులుతున్నది. బిడ్డల ఆనందానికి అమ్మ ఎన్నో మార్గాలు చూపింది. ఒకసారి ఒక కుటుంబం వారి పిల్లవానికి అమ్మ చేత అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు. పలకా బలపాలతో పాటు అమ్మకు నివేదన చేయడానికి చాక్లెట్లు కూడా తీసుకొచ్చారు. అక్షరాభ్యాసం అయింది. అమ్ ఆ అని అక్షరాలు వ్రాసి వాడి చేత దిద్దించి పలికించింది అమ్మ. తాను పలికింది మన దృష్టిలో అక్షరాభ్యాస కార్యక్రమం పూర్తయింది. కానీ అమ్మ దృష్టిలో అసలు కార్యక్రమం ముందే ఉన్నది. ట్రేలో పోసి ఉన్న చాక్లెట్లలో ఒకటి తీసుకుని పిల్లవాని నోటికి ప్రేమగా అందించింది అమ్మ. వాడు దానిని సంతోషంగా చప్పరిస్తూ ఉండగా అమ్మ వాడి దోసిలి నిండా చాక్లెట్లు పోసి అందరికీ పంచమంది. పిల్లవాడు అందరికీ పంచుతుండగా అమ్మ ఆనందంగా చూస్తూ, ఇదే అసలైన అక్షరాభ్యాసం, జీవితంలో నేర్చుకోవలసిన ప్రధాన పాఠం ఇదే అని అంటూ, తనకున్న దానిని అందరూ అట్లా హాయిగా పంచుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది అని ప్రశ్నించింది. ఇది అమ్మ అవతార పరమార్థం. ఇది మానవాళికి నేర్పటానికే అమ్మ అవతరించింది. అమ్మ మాటల్లోని చమత్కృతి, లోతైన అర్థం చాలా విశేషమైనవి. ఒక హృదయాన్ని ద్రవింపజేసే మాటను ప్రస్తావిస్తాను. నెల్లూరులో డాక్టర్ సిస్లా వెంకట సుబ్బారావు గారింట్లో అమ్మ ఉన్నప్పటి సంగతి. ఒకరోజు సోదరుడు పరబ్రహ్మమూర్తిని పిలిచి, ఒరే, మన వాళ్ళు ఎంతమందో లెక్క వేయరా అని ఆదేశించింది అమ్మ. వెంటనే ఆ సోదరుడు అమ్మ వెంట వచ్చిన జిల్లెళ్ళమూడి సోదరులను లెక్కించటం ప్రారంభించాడు. అమ్మ వెంటనే కల్పించుకొని, మన వాళ్ళంటే వీళ్ళు కాదురా, ఇల్లు వాకిళ్ళు లేక దిక్కు దివాణం లేకుండా పేవ్మెంట్ల మీద రోడ్లు పక్కన పడుకునేవారురా అని అమ్మ వివరించింది. ఆహా, దురదృష్టవంతులని అందరి చేత తీర్మానించబడ్డవారు నిజానికి ఎంత అదృష్టవంతులు! ఆ పరమాత్మ పరంధామ మూర్తీభవించిన మాతృప్రేమ అయిన అమ్మ వాళ్ళు తనవాళ్ళు అని బహిరంగ ప్రకటన చేసింది. పతితులు బాధాసర్పద్రష్టులే తనవారు అని భావించే కారుణ్యమూర్తి, దినజన బాంధవి మన అమ్మ. ఒకనాడు అమ్మ సమక్షంలో లక్షణయతీంద్రుల వారు స్వీయ కవితాగానం చేస్తున్నారు. అంతలో అమ్మ యతీంద్రుల వారి మెడలోనున్న పుష్పహారాన్ని తీసి కింద ఉంచింది. అది బరువుగా ఉన్నందువలన యతీంద్రుల వారికి అసౌకర్యంగా ఉంటుంది అని అమ్మ భావన. వెంటనే చిరునవ్వుతో యతీంద్రుల వారు అన్నారు, అమ్మంటే ఇది, అమ్మంటే నిర్వచనం కోసం డిక్షనరీలు చూడకండి, ఇక్కడ చూడండి, ఇది అమ్మంటే అని పలికారు. సంఘటన చిన్నదా పెద్దదా అన్నది ప్రధానం కాదు. అమ్మ ప్రతి కదలికలో, ప్రతి క్రియలో మాతృత్వ పరిమళాలు ఘువాళిస్తూనే ఉంటాయి. అలాంటి ఘట్టం మరొక్కటి అవలోకిద్దాం. అమ్మ వాత్సల్యామృత జలధిలో మునిగి తేలి పరవశించిన భాగ్యశాలి శ్రీ లాలా అన్నయ్య. 1960 దశకం చివరి దశ నుండి దాదాపు దశాబ్దం పాటు నిరంతరం అమ్మ చరణ సన్నిధిలో అమ్మ ప్రేమామృతాన్ని పుట్టిన అదృష్టశాలి. బాపట్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ బాపట్లలోనే నివాసం ఉంటున్న శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్య గారింటికి ఒకనాడు లాలన్నయ్య వెళ్ళటం జరిగింది. దురదృష్టవశాత్తు లాలన్నయ్య అక్కడ అనారోగ్యం పాలైనాడు. ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచాయి. కానీ లాలన్నయ్యకు స్వస్థత చేకూరలేదు. రవన్నయ్య ఎంతో శ్రద్ధతో స్థానిక వైద్యుల సహాయంతో వైద్యం చేయిస్తున్నా ప్రయోజనం కనిపించలేదు. ఇక్కడ ఇలా ఉంటే అక్కడ జిల్లెళ్ళమూడిలో అమ్మ
లాలన్నయ్య కోసం అడగటం ప్రారంభించింది. బాపట్ల వెళ్ళాడన్నారు. ఇది వారికి మామూలే కనుక అమ్మ కూడా అలాగా అన్నది. మరో రోజు గడిచింది. వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. ఇల్లెళ్లముడిలో ఇంకా ఎవరిని ఏమీ ప్రశ్నించని అమ్మ లాలన్నయ్య కోసం సరాసరి బాపట్ల రెవెన్యూ ఇంటికి వచ్చింది. లాలన్నయ్య మంచానికి అతుక్కుపోయి ఉన్నాడు. అన్నయ్య అనారోగ్యం గురించి అమ్మ అక్కడనే ఉన్న లక్ష్మీనరసమ్మక్కయ్యను విచారించింది. అన్నీ తెలుసుకున్న తర్వాత అమ్మ అసలు వీడు మూత్ర విసర్జన చేసి ఎంతకాలం అయింది అని అడిగింది. అప్పుడు అక్కయ్య, అవునమ్మా, నువ్వంటే గుర్తుకొస్తున్నది. వీడు 2-3 రోజుల నుండి మంచం దిగలేదు. ఏ డాక్టరు ఈ విషయం గమనించలేదు అని బదులిచ్చింది. ఆ సంగతి అమ్మకి తెలియక ప్రశ్నించలేదు. సమస్యను సత్వరంగా పరిష్కరించి అన్నయ్యకు ఆరోగ్యం ప్రసాదించటానికే పనిగట్టుకొని వచ్చింది కదా. తక్షణం అక్కయ్యకు తగు సూచనలు ఇచ్చి అవసరమైన కషాయం పెట్టించి అన్నయ్య చేత తాగించింది. తరువాత ఏం జరిగిందో చక్కగా ఊహించవచ్చు. అరగంట తర్వాత అన్నయ్యకు మూత్ర విసర్జన జరిగి రోగం చేతిలో తీసిపారవేసినట్లయింది. అమ్మ లాలన్నయ్యను తన వెంట జిల్లెళ్లమూడి తీసుకువెళ్ళి ప్రత్యేక నివాసంలో ఉంచి మహాశ్రద్ధగా పచ్చం చేయించింది. ఏం తినాలో అమ్మ నిర్దేశిస్తే వసుంధరక్కయ్య చేసి పెట్టేది. అన్నయ్య తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యే వరకు అమ్మలా సంరక్షించింది. అమ్మ ప్రతివారి విషయంలో ఇలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. అనుక్షణం వచ్చిన ప్రతివారు అన్నం తిన్నది లేనిది అమ్మ స్వయంగా విచారిస్తూ ఉంటుంది. కొందరు అన్నం తిని వస్తే వారికి అమ్మ ఏదైనా ప్రసాదం తినిపిస్తూ ఉంటుంది. ఆ తినిపించేటప్పుడు అమ్మ తీసుకునే జాగ్రత్తలు, చూపించే శ్రద్ధ మనలను ఆశ్చర్యచకితులను చేయటమే కాదు, మన గుండెలను కదుపుతాయి. అరటిపండు తినిపిస్తే అది మెత్తగా ఉన్నదా, గట్టిగా ఉన్నదా, బాగున్నదా లేదా అని ఒత్తి చూసి మరీ తినిపిస్తుంది. బత్తాయి తొనలైతే గింజలను తానే తొలగిస్తుంటుంది. అన్నం పెట్టేటప్పుడు ఎవరికి ఎట్లా కావాలో విచారిస్తూ కొందరికి కారం ఎక్కువగా, కొందరికి ఉప్పు తక్కువగా కలుపుతూ కబుర్లు చెబుతూ కొసరి పెడుతూ ఉంటుంది. ఆ మధుర సమయాల్లో ఎవరికి వారికి వారి వయస్సుతో, గుణాలతో నిమిత్తం లేకుండా తాము పసివాళ్ళు అయినట్లు, తమ కన్నతల్లుల ఒడిలోనో చంకలోనో ఉన్నట్లు అనుభూతి కలుగుతున్నది. ఎవరికి వారికి తానే అమ్మకు ప్రధానమని, తానే అమ్మ ముద్దు బిడ్డననే భావన కలుగుతుంది. ఒక్క సూర్యుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క సూర్యుడిగా కనిపించినట్లే. అమ్మ ఒక సందర్భంలో ఇలా చెప్పింది, 1,00,000 మంది బిడ్డలు ఉన్న తల్లి 1,00,000 మంది బిడ్డలను ఒక్కొక్కరిగా గుర్తించగలదు. అది హృదయ సంబంధం. ఎవరికి వారు అమ్మకు నేనే ఎక్కువ అనుకునేటట్లుగా వాత్సల్యాన్ని వర్షించేది. వారి అవసరాలను, బాగోగులను ఎంతగానో పట్టించుకునేది. నిజానికి అందరినీ, వారు సన్యాసి అయినా, సంసారి అయినా, ఒంటరి అయినా అందరినీ అమ్మ ఇలాగే కనిపెట్టుకొని తన కంటి పాప వలె ఆదరించింది. పశుపక్షాదులను అంతే కరుణ, జాలి, వాత్సల్యంతో చూసేది. ఒకరోజు జోరున వర్షం, ఆవరణంతా బురదతో జారుడుగా ఉన్నది. అప్పుడే ఒక కుక్క సావు బతుకులో ఉంది. అమ్మ స్వయంగా చూడటానికి బయలుదేరింది. రామకృష్ణ అన్నయ్య ప్రబుద్ధులు అమ్మను వారించారు. కానీ అమ్మ అంగీకరించక ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఆ శునకాన్ని చేరి దానికి అన్ని రకాల సేవలు చేసి దాని అంతిమయాత్ర ప్రశాంతంగా జరిపించింది. అమ్మ సర్వజీవ శ్రేయోదాయిని. అమ్మ సర్వజీవ శ్రేయోదాయిని. అమ్మ అనంతంగా అన్నము, గుడ్డలు పెడుతూ ఉండేది. అందులోని రహస్యాన్ని ఇలా వివరించింది. మీకు నేను పెట్టటం, ఇతరులకు పెట్టటం మీకు నేర్పటం. ఆ రోజుల్లో తరచుగా చాలామంది నోట్లో అన్నపు ముద్దలు అమ్మే స్వయంగా పెట్టేది. అలా అమ్మ చేతి అమృత ముద్దలు సహస్రాధికంగా తిన్న భాగ్యశాలి శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య. ఒకసారి అన్నయ్య అమ్మను అడిగాడు, అమ్మా, నాకెందుకు ఇలా ముద్దలు నోట్లో పెడుతున్నావు? నాకు కాళ్ళు చేతులు సవ్యంగానే ఉన్నాయి కదా, నేను కిందకు వెళ్ళి స్వయంగా తినగలను కదా అని. దానికి అమ్మ సమాధానం, నువ్వు తినలేవని కాదు నాన్న, నేను నీకు తినిపిస్తున్నాను అంటే
ఖాళీగా ఉన్న నీ చేతులు ఇతరులకు ఉపయోగపడాలని. నువ్వు తినలేవని కాదు నాన్న, నేను నీకు తినిపిస్తున్నాను అంటే ఖాళీగా ఉన్న నీ చేతులు ఇతరులకు ఉపయోగపడాలని. ఓహ్! అమ్మ ఇచ్చిన ఈ సందేశం ఒక్క రామకృష్ణ అన్నయ్యకే కాదు, సమస్త మానవాళికి అమ్మ ఇచ్చిన అమృత సందేశం ఇది. కమలాక్షు నర్చించు కరములు కరములు అని పోతన మహాకవి అంటే అమ్మ ఆ కరములకు సరికొత్త కార్యక్రమాన్ని నిర్దేశించింది. జై హో మాత, జై హో మాత, జై హో.